2020 అంటే సరిగ్గా 5 ఏళ్ల కిందట ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్లీ పెరుగుతుందని 2, 3 రోజుల నుంచి అంతర్జాతీయ మీడియా ప్రచారం చేస్తోంది. ఇక వాటిని పట్టుకొని గుడ్డెద్దు చేలో పడ్డట్టు సోషల్ మీడియాలో కొంతమంది మళ్లీ కరోనా వస్తుందని ప్రచారం స్టార్ట్ చేశారు. అయితే ఇందులో నిజం ఎంత అన్నది ఇప్పుడు చూద్దాం. రీసెంట్ గా చూస్తే ప్రస్తుతం మన దేశంలో 257 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. బట్ ఈ కేసులు స్వల్ప తీవ్రతతోనే ఉన్నాయని, పరిస్థితి అయితే ప్రస్తుతానికి అదుపులో ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. గత కొన్ని వారాలుగా అయితే అటు సింగపూర్, హాంకాంగ్ లో కరోనా కేసులు నమోదవుతున్నాయని, ఈ నేపథ్యంలో తాము అప్రమత్తం అయ్యామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం చూస్తే గత వారం రోజులుగా 164 కొత్త కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు అయితే పెరుగుతున్నట్టుగా సమాచారం వస్తోంది. కేరళ రాష్ట్రంలో గత వారం రోజుల్లో 69 కొత్త కేసులు అయితే నమోదయ్యాయి. మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు రిజిస్టర్ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే తెలిపింది. ఇది ఇప్పటి వరకు పెద్ద సంఖ్య అయితే కాకపోయినప్పటికీ వైరస్ మళ్లీ వ్యాపించే ఛాన్స్ ఎంతో కొంత మనకు కనిపిస్తోంది. సో కరోనా జాగ్రత్తలు అంటే జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, స్మెల్, టేస్ట్ కోల్పోవడం లాంటివి గనక కనిపిస్తే వెంటనే సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. అండ్ వెంటనే కరోనా టెస్ట్ చేయించుకొని దానికి రిక్వైర్డ్ ట్రీట్మెంట్ ఏముంటుందో ఖచ్చితంగా తీసుకోవాలని మాత్రం ఆరోగ్య శాఖ ఇప్పటికే సూచించింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ కంపల్సరీ. అండ్ ఇంతకు ముందు మనం పాటించాం కదా, ఓన్ గా మనం హైజీన్ గా ఉండడం అండ్ సామాజిక దూరం పాటించడం లాంటి వాటిని మళ్ళీ మనం ఒకసారి అలవాటు చేసుకోవాలని ప్రజల్ని ఇప్పటికే కోరింది. కేంద్ర ప్రభుత్వం అవసరమైతే బూస్టర్ డోసులని పంపిణీ చేసేందుకు అండ్ కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచేందుకు కూడా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తోంది. వైద్య సేవలు అందుబాటులో అందరికీ ఉంచేలాగా అన్ని రాష్ట్రాలతో ఇప్పటికే సమన్వయం చేస్తున్నారు. సో బీ కేర్ఫుల్ అండ్ టేక్ కేర్.